ఎందుకు ఏడుస్తావు నువ్వు? ఏడిస్తే వచ్చాడు లంజావుడు. ఇది ఏదో ఏం రోగమే అర్థమవుతలేదు నాకు. అరే రే ఇన్నిగానవా? మన 2000 అంటే నాకే అదే పరిచయం అవుతున్నా. అమ్మ ఇంతగానవా? మొత్తం 7,500 కోళ్ళు ఇవి. ఇప్పుడు ఎగిరెగిరి చచ్చిపోతున్నాయి. అరే మొత్తం ఖాళీ అయిపోయింది షెడ్. ఎంత కిలోన్నర ఉంటావే? కిలో 100, 200 కిలో 200 గ్రాములు ఉంటాయి. కిలో 2. ఇది పరిస్థితి, కోళ్ళ పరిస్థితి. దీని రెస్పాన్సిబిలిటీ ఎవరు నాకేం అర్థం అవుతలేదు. దీన్ని కంపెనీ వాళ్ళు రెస్పాన్సిబిలిటీ, వాడు కంపెనీ వాడు వదులు. కంపెనీ వాళ్ళు రెస్పాన్సిబిలిటీ, కంపెనీ వాడు వచ్చి మొత్తం చూసుకోవాలి. వాడి బయటికి పడకుండా చూసుకోవాలి. ఇవన్నీ వాడు జాగ్రత్త పడాలి. రాకపోతే మాత్రం నేను TV9 చూస్తా. TV9లో ఇప్పుడు తినిపిస్తాను. ఆడుకోవడం మా బట్టకి నేను తీసుకుని సపోర్ట్ చేసినట్లు, సపోర్ట్ కాదు ఎంకరేజ్ చేసినట్లు మాట్లాడాలి. ఇర్రెస్పాన్స్గా మాట్లాడితే మేమేం చేయలేం. న్యూసెన్స్ అంటాడు మాటికి. సెన్స్తో మాట్లాడితే అది అట్లా అన్నాడు. అయితే చూసుకోండి మీరు. కోవిడ్ వచ్చింది అనుకోనకుండా వచ్చింది కదా. చైనాలో వస్తే ఇక్కడ నేను కోవిడ్తో బాధపడ్డా. మరి అది ఎవరి తప్పది? వైరస్. దాని ప్రికాషన్ సైంటిస్టులు చేయాలా, మీ కంపెనీలు వాళ్ళు చూసుకోవాలా, అన్నీ చేయాలా. మేము అడిగేది మొత్తం రైతు సపోర్టర్ను, నేను ఫార్మర్ సపోర్టర్ను. మీరు ఎన్ని చెప్పినా నేను వినను. ఒకటి చెప్పండి, మిగతా వాటికి ఫాలో కండి. మీ మేనేజర్ కూడా రావాలి ఇప్పుడు. ఏం భాస్కర్?